హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మళ్ళీ మీ ముందుకు చికెన్ బిర్యానీతో వచ్చాను. ఇదిగోండి చికెను తీసుకున్నాను. ఇది మ్యారినేట్ చేసి రాత్రి పెట్టేశాను. దాంట్లోకి జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను, పక్కన పెట్టాను. దీంట్లోకి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఇవ్వండి పలావ్లో సామాను. ఇంకన్నీ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొక్క, పలావ్ పువ్వు, ఇవన్నీ మనకు కావాల్సిన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసుకోవడానికి సరిపడా. బిర్యానీ మసాలా కూడా వేద్దామండి. చూసారా, ఇదిగా స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను. ఈ పక్కన వాటర్ కూడా మరగబెడుతున్నాను. ఈ పక్కన గ్రీన్ చికెన్ చేశానండి, కరివేపాకు చికెన్ కర్రీ చేశాను కొంచెం. ఇప్పుడు ఇందులో కొన్ని ఆయిల్ వేసాను. ఇందులో కొంచెం మనం నెయ్యి వేసుకుందామండి. కొంచెం నెయ్యి వేస్తున్నాను. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుందామండి. దమ్ బిర్యానీ కింద చేసేసుకోవడం మనం. ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందామండి. ఇందులో పలావ్ ఆనియన్స్ ఇవన్నీ వేస్తున్నాను. ఇంకో మసాలా సామాను అన్నీ వేసేస్తున్నాను నేను. కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ బాగా వేసుకున్నాం. ఇది బాగా వేసుకున్నామండి. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇలాగ ఉల్లిపాయ సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ వేసాము. ఇప్పుడు మనం ఇంట్లోకి టమాటాలు కూడా వేసేస్తున్నాం. టమాటాలు వేసేసుకుని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేస్తున్నాం. కొంచెం పైన వేసుకొని పులుచుకున్నాం అంతే. ఇప్పుడు బాగా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇదంతా మొత్తం మగ్గిపోయేలాగా మూతపెట్టుకున్నాం. వాటర్ కూడా మరుగుతుంది. పక్కన సిమ్లో పెట్టాను. ఇది మగ్గిన తర్వాత చికెన్ మనం ఇప్పుడు చికెన్ ఉంది కదా ఇందులో వేసేద్దాం అన్నమాట. ఇంకోటి కేజీ రైస్ తీసుకున్నాం. చికెన్ కేజీకి ఎక్కువే మనం ఎక్కువ వేసుకుంటున్నాను. కొంచెం చికెన్ కర్రీ చేసాను. వాటర్ పెట్టేసాం కదండి. ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గాక చికెన్ కూడా వేసేసి మనం ఆయిల్ పైకి వచ్చేదాకా మనం మగ్గనిద్దామండి. ఇప్పుడు కొంచెం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ సరిపడు. బాగా కలిపేసుకుని మనం మూత పెట్టుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నామండి. చికెన్ అంతా వేసేసుకున్నాం. లెగ్ పీస్ కూడా కొట్టించుకున్నాడు ముందు. ఇదిగోండి లెగ్ పీస్ కూడా వేసుకున్నాడు. కేజీన్నర ఉంటుంది. కేజీ వేసేస్తున్నాను నేను. బాగా కలిపి వేసుకున్నాను. ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టుకుని బాగా ఉడికించుకున్నామండి. మూత పెట్టుకున్నాం. ఇదిగోండి ఆయిల్ చూసారా, ఆయిల్ బాగా వస్తుంది.
అయితే అయింది. ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుని కొంచెంసేపు ఇందులో కొంచెం మసాలా పొడి వేస్తాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మనం. ఇప్పుడు కొంచెం కర్రీలోకి అన్నీ కలిపేసి పెట్టేసాను, కానీ కొంచెం ఇలా కొంచెం మసాలా, కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తామండి. కొంచెం ధనియా పౌడర్ వేసాను, కొంచెం కొత్తిమీర వేసాను. దీంట్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా నేను వేస్తున్నాను. కొంచెం కస్తూరి మేతి వేసాను, అన్నీ వేసాను. ఒకసారి మనం అక్కడ కలిపేస్తున్నాను. ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి. ఇదిగోండి, ఈ కేజీ రైస్ అన్నమాట. కేజీ రైస్ ఒకసారి మనం బాగా కలిపేసుకున్నాం పై కింద నుంచి పైకి. అప్పుడు వాటర్ పక్కన పెట్టాను కదండి, పక్కన పెట్టిన వాటర్ కూడా మనం ఏదంగా మీకు ఇష్టమైన బిర్యానీ అసలు ఇష్టం ఉంటుందమ్మా? నీకు ఇష్టమే. ఇప్పుడు మనం నీళ్ళు పోసేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి, పక్కన వేడి నీళ్ళు పెట్టాను కదా, ఆ నీళ్ళు వేసేసుకున్నాం. బియ్యంలో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒకటికి 2 చొప్పున వేసాను. బాస్మతి రైస్ కొంచెం తగ్గించి వేసాను అన్నమాట. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాను. ఉడికిన తర్వాత పొంగి వచ్చిన తర్వాత ఉప్పు అవి చూసుకుని మనం ఉప్పు సరిపోతే మనం వేసుకోవచ్చు. కారం కానీ ఉప్పు కానీ సరిపోతే వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుందామండి కొంతసేపు. మళ్ళీ ఒకసారి మనం కలుపుకుని ఉప్పు అన్నీ చూసుకుని చూడ సన్నం నీకు మళ్ళీ ఉప్పు సరిపోవంట. ఏ డాడీ గట్రా తినరా, చూసేసుకుంటా సరైన చెప్తాను. మసాలా పొడి కానీ ఈ పైన వేస్తాం. నాడు చెప్తా. ఇదిగోండి, ఒకసారి మనం చూసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుని సిమ్లో పెట్టేద్దాం. రెడీ అయిపోతుంది కదా. అన్నీ కరెక్ట్గా సరిపోయింది మా అమ్మాయి. మ్యాక్సిమం మనం పైన వేసుకుని కొంచెం కొంచెం వేసుకుంటాం. చికెన్లో అన్నీ మ్యాగ్నేట్ చేసేస్తాం కదా ముందు రోజు, కరెక్ట్గా సరిపోతాయి. మనం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. 5 నిమిషాలు సిమ్ చేసేసుకుందామండి. ఇప్పుడు కరెక్ట్గా 9 నిమిషాలు అయింది. ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే రెడీ అయిపోద్ది చికెన్ దమ్ బిర్యానీ. ఒకసారి మనం చూస్తున్నాము. మొత్తం రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇందు మీద పైన వేసేసుకున్నాం. ఇందు మీద కొంచెం మనం మసాలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం వేసుకున్నాం. ఇలా వేసుకుని ఇప్పుడు దీని మీద కొత్తిమీర, పుదీనా, ఇద్దాం.
దీనిలో కొత్తిమీర, ఎక్కువ బిర్యానీ పుదీనా వేసుకుంటే కొత్తిమీర బాగుంటుంది. ఈరోజు అయితే కలర్ వేయను, గ్రీన్ చికెన్ చేశాను, తర్వాత చికెన్ కర్రీ చేశాను. ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాను, కొంచెం నెయ్యి వేసేసుకుంటే కలర్ అయితే వేయట్లేదు, సరిపోతుంది. చూసారా, రెడీ అయిపోయింది, అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెట్టేసి 5 నిమిషాలు ఒకసారి బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, ఇంకా కొంచెం జమ్మనట్టుంది. ఎద్దుకొని ఒకసారి మనం చూసారా, చికెన్ కూడా ఉడికిందో లేదో చూస్తాను, మీకు చూపిస్తాను. శుభ్రంగా చికెన్ కూడా ఉడిపోద్దండి. చూసారా, ఇది అలా ఉడిపోద్ది అన్నమాట. కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, చెమ్ముందే, అయిపోయినట్టు మ్యాక్సిమం అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఉంచుకున్నాం. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇదిగోండి చూసారా, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక్కడమ్మా కరివేపాకు చికెన్ కర్రీ చేశాను. ఈరోజైతే మా మనవాళ్ళు ఉన్నారు కదండి, అందుకు చేశాను అనమాట. మనం ఇది ఒకసారి చూసుకుని అర్థమండి. చూసారా, కలర్ వేయలేదు ఈరోజు ఒట్టినట్టు చేశాను. అది ఈరోజైతే మా లంచ్ చికెన్ బిర్యానీ అండ్ గ్రీన్ చికెన్ కరివేపాకు చికెన్ కర్రీ అన్నమాట. ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ మట్టుకు మర్చిపోవద్దు. ఈ వీడియో చూసి కామెంట్ కూడా చేయండి. చూసారు కదా, ఈరోజు రెండుని కరివేపాకు చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ. ఎలా ఉందో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుంటాం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం.